హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఒకరోజు ముందే అయితే షేర్ చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. సో, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అందరికీ ఆ శివయ్య అనుగ్రహం కలిగి అందరూ బాగుండాలని అయితే అనుకున్న పనులు సక్సెస్ కావాలని అందరూ ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో నిండి నూరేళ్ళు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో, ఈరోజు ఈ వీడియో అయితే మహాశివరాత్రి రోజున స్త్రీలు కొన్ని నియమాలు పాటించడం వలన మనకైతే అంతా మంచి జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలైతే నేను షేర్ చేసుకుంటానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియోని మీకు అర్థమవుతుంది. అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నోటిఫికేషన్ కోసం బెల్లునైతే ఆన్లోనే ఉంచుకోండి. సో, ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత అయితే ఇవ్వబడిందండి. శివరాత్రి రోజు పరమశివుణ్ణి ఆరాధన అత్యంత పుణ్యప్రదమండి. పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలైతే పాటించాలండి. అలాగే శివరాత్రి వేళ ఇంట్లో శివ పూజ ఏ విధంగా చేయడం వల్ల ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుందో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తానండి. నాకు తెలిసినంత వరకు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇండ్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలండి. తలస్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకోండి. అలా చేయడం వలన జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి జాతకంలో మనకైతే అదృష్టం అయితే పెరుగుతుందండి. స్నానం చేసిన తర్వాత పచ్చని రంగులో ఉన్న దుస్తులను అయితే ధరించండి. ఎందుకంటే శివునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అంటండి. లేదు మీ దగ్గర ఆకుపచ్చ రంగు కలర్ లేకపోతే పసుపు కానీ ఎరుపు కానీ తెలుపు రంగు దుస్తులైనా ధరించండి. తర్వాత వచ్చేసి మొదట ఇండ్లను అంతా శుభ్రం చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంటి గడపలను పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని గుమ్మానికి అందంగా అలంకరించుకోవాలి. ఇంకా తర్వాత పూజ గదిని పూజ సామాగ్రిని శుభ్రంగా అయితే చేసుకోవాలండి. పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టుకోవాలి. తెల్లని పసుపు పూలు పెట్టుకోవాలండి. పూజ గదిలో ఈరోజు విశేషంగా ఆవు నెయ్యితో నారికేళ్ల దీపాన్ని వెలిగించండి. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం అయితే కలుగుతుంది. ఈ నారికేళ్ల దీపం గురించి నేను ఇంతకు ముందు అయితే ఒక వీడియో అయితే చేశానండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే కింద అయితే లింక్ అయితే ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఈ మహాశివరాత్రి రోజున అత్యంత అద్భుతంగా మనకు మంచి ప్రయోజనాలు, ధనలాభము అంత మంచి జరగాలి అనుకుంటే ఈ నారికేళ్ల దీపాన్ని అయితే తప్పనిసరిగా అయితే వెలిగించండి. శివ పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి ఈ మహామంత్రాన్ని అయితే జపించండి. ఇంట్లో శివలింగం ఉంటే గంగా జలము మరియు పాలతో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆ శివయ్య ఎంతో సంతోషించి కరుణ కటాక్షాలను కురిపిస్తాడు. శివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా అయితే స్వీకరిస్తాడండి. అందుకనేసి మీరు విశేషంగా శివరాత్రి రోజునైతే శివుడికి నైవేద్యంగా పాలనైతే పొంగించి ఆ పాలతో చేసిన పరమాన్నాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం అయితే కలుగుతుందండి. ఒకవేళ టైం లేని వాళ్ళు చెయ్యలేకపోతున్నాము అనుకున్న వాళ్ళైతే ఇంకేం పర్వాలేదండి, పాలన అయినా సరే నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదంట. సో, ఇంకా తర్వాత వచ్చేసి ఒకసారి పార్వతీదేవి పరమశివుని శివరాత్రి గురించి అడుగుతుందంటండి. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే తనకెంతో ఇష్టమని శివరాత్రి రోజున ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఒక ఉపవాసమైనా ఉంటే తనకెంతో సంతోషిస్తానని శివుడైతే పార్వతీదేవికి అయితే చెబుతాడండి. కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే పరమశివునికి ఎంతో సంతోషం కలుగుతుందంటండి. 1,000,000 జన్మల పుణ్య ఫలం కలుగుతుందంట మనకైతే. అందుకనేసి తప్పనిసరిగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఉపవాసం అయితే ఉండండి. ఇంకా ఏదన్నా ఆరోగ్య సమస్యల వలన పెద్దవాళ్ళు, కొంచెం బాలింతలు, ప్రెగ్నెంట్స్ లేడీస్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఉండకపోయినా పర్వాలేదండి.
ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా శివరాత్రి రోజున సాయంత్రము సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకోండి. కొద్ది రోజుల్లోనే మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తర్వాత వచ్చేసి శివరాత్రి సమయంలో శివపార్వతుల ఫోటో ముందు పంచముఖ దీపం అయితే వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిదంటండి. మహాశివరాత్రి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఈ గుర్తు వలన ఇంట్లో దేవతలు నివసిస్తారని ఒక నమ్మకం అండి. అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజు మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అయితే అడుగు పెడుతుందంటండి. మహాశివరాత్రి రోజు ఈశ్వరునికి బిల్వపత్రాన్ని సమర్పించి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయ కొడితే పెండింగ్లో ఉన్న ఎటువంటి పనులైనా సరే సక్సెస్గా సులభంగా పూర్తవుతాయండి. అలాగే పేదరికంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నవారు ఈ మహాశివరాత్రి రోజు శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి నమస్కారం చేసుకుని ఆ పువ్వును తీసి మీరు తప్పకుండా డబ్బు ఉన్న చోటైతే ఉంచుకోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని, ఈ రోజు శివుడు లింగ రూపంలోనికి ఉద్భవించాడని పురాణాలలో పేర్కొనబడింది. ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మహాశివరాత్రి రోజున ఉత్తమమైన సమయమని మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి. వీటితో పాటుగా నెయ్యి, పెరుగు, పాలు, నెయ్యితో కూడా అభిషేకం అయితే చేయవచ్చునండి. ఈరోజు శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉమ్మెత్తు పువ్వును మరియు బిల్వపత్రాలను అయితే సమర్పించాలండి. శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది. ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని అయితే పొందవచ్చును. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాన్ని అయితే పొందవచ్చునని శివపురాణం అయితే వివరిస్తుందండి. అలాగే ఈరోజు విశేషంగా ఆవుకు పచ్చగడ్డిని మనము తినిపిస్తే ఎన్నో జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి. సో ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా శివయ్యకు నారికెల ద్వీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికనైతే కోరుకుని తప్పనిసరిగా అయితే తీరుస్తాడు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.